హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు సాయి కుమార్. నేను జూనియర్ లైన్మెన్గా వర్క్ చేస్తున్నాను అండి. మనకి నార్మల్గా సబ్స్టేషన్లలో 11 kV ఫీడర్లలో ఎలాంటి ఫాల్ట్ ఉన్నా, అది ఈఎల్ అయినా ఓఎల్ అయినా ఎలాంటి ఫాల్ట్ ఉన్నా సబ్స్టేషన్లో అలారం వస్తుంది. ఇన్ కేసు 11 kV ట్రిప్ కాకపోతే హెచ్వి బ్రేకర్లు అయినా అలారం వస్తుంది. కానీ ఇన్కమింగ్ పోయినప్పుడు మన ఎక్సెప్ట్ హైదరాబాద్ మిగతా ఎక్కడైనా ఎలాంటి సర్కిల్ అయినా 33 kV ఫెయిల్యూర్ అయినప్పుడు 33 kV సబ్స్టేషన్లలో అలారం రాదు. అంటే నాకు తెలిసి చుట్టుపక్కల ఎక్కడ రావట్లేదు. ట్రాన్స్కోల్ దాంట్లో అలారం వస్తుంది, కానీ 33 ఫెయిల్యూర్ అయినప్పుడు 33 అయ్యేటప్పుడు కానీ సబ్స్టేషన్లో ఎలాంటి అలారం రాదు. సో అలాంటి సిచ్యువేషన్లప్పుడు మన ఆపరేటర్ దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కొంచెం లేట్ పట్టినా చాలా లోడ్స్ డిస్టర్బ్ అవుతాయి. ఇండస్ట్రియల్ లోడ్స్, టౌన్ ఫీడర్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. వాళ్ళు కాల్ చేసిన దానిక మనం రెస్పాండ్ కాలేము ఒక్కోసారి. ఎందుకంటే కొన్ని పీటీఆర్లు రన్నింగ్ టైం అప్పుడు సౌండ్ చాలా తక్కువ వస్తుంది. దాన్ని మనకి కంట్రోల్ రూమ్లో కూడా లైట్ అన్న ఫ్యాన్ అయినా ఇన్ కేస్ ఆన్లో ఉంటేనే ఐడెంటిఫై చేయాల్సి, ఆఫ్లో ఉంటే ఐడెంటిఫై చేయలేం. ఎందుకంటే కంట్రోల్ రూమ్లో కూడా సప్లై పోతుంది కాబట్టి. సో పీటీఆర్ సౌండ్ తక్కువ వచ్చి అలాంటి టైంలో 33 kV ఫెయిల్యూర్ అయినప్పుడు మనం ఇన్కమింగ్ పోయిందని కనుక్కోవడానికి కొంచెం లేట్ అవుతుంది. సపోజ్ ఇన్ కేస్ కొంతమంది ఆపరేటర్ రెస్ట్ పొజిషన్లో ఉంటారు. అలాంటి టైంలో కూడా 33 పోయినప్పుడు లేట్గా కన్జ్యూమర్ కాల్ చేసినాక కొంతమంది రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే 33 అప్పుడు అలారం లేదు కాబట్టి. మన సర్కిల్ కొన్ని సబ్స్టేషన్లో లేవు, చాలా వరకు లేవు. హైదరాబాద్లో కొన్ని సబ్స్టేషన్లు కూడా లేవు. స్కాడా ఉన్న దగ్గర ఉండొచ్చు మేబీ. ఈ 33 ఫెయిల్యూర్ అయినప్పుడు ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఒక ఇన్నోవేషన్ చేశానండి. చిన్న పోర్టబుల్ ఇన్నోవేషన్ చేశాను. అది 33 ఫెయిల్ అయినప్పుడు మనకి కంట్రోల్ రూమ్లో అలారం వస్తుంది. సో దాని వర్కింగ్ ఎలా ఉందో చూద్దాం. ఇదే అండి అలారం. చిన్నగా ఉండాలని, మనం ఎక్కడికంటే ఆడికి క్యారీ చేయాలని ఒక టిఫిన్ బాక్స్లో డిజైన్ చేశాను. దీన్ని మొత్తం ఒక టిఫిన్ బాక్స్లో డిజైన్ చేశాను. ఓకే, ఇది చీప్ అండ్ బెస్ట్లో అండ్ సైజ్ తక్కువ ఉండేట్టు డిజైన్ చేశాను మెయిన్గా. ఫస్ట్ దీని వర్కింగ్ చూద్దాం. మనకి మెయిన్గా ఏ సబ్స్టేషన్లో అయినా ఒక డిటిఆర్ ఉంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడ పైన ఒకటి అవపడుతుంది. మీకు పైన ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే దాన్ని స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ ఆర్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క మెయిన్ యూజెస్ ఏంటంటే, ఒకటి అక్కడ ఉన్న బ్రేకర్లకి డీసీ సప్లై చేయడం, అంటే ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర స్టెప్ డౌన్ చేసుకొని మళ్ళీ చిన్న ఛార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జెస్ ద్వారా డీ సప్లైని ప్రొవైడ్ చేస్తుంది. అదే ట్రాన్స్ఫార్మర్ మన కంట్రోల్ రూమ్కి కావాల్సిన ఏసీ సప్లైని కూడా ఆ డిటిఆర్ఏ ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఎప్పుడైతే ఇన్కమింగ్ ఫెయిల్ అయిద్దో, అంటే ఎలాంటి బ్రేకర్ ట్రిప్ కాకుండా ఫాల్ట్ లేని సిచ్యువేషన్లో ఇన్కమింగ్ ట్రిప్ అయిద్దో, ఆటోమేటిక్గా ఈ డిటిఆర్లో కూడా సప్లై అనేది కట్ ఆఫ్ అయింది. అప్పుడు ఇన్కమింగ్ పోయినప్పుడు అప్పుడు యాక్టివేట్ అయ్యేట్టు ఈ అలారం డిజైన్ చేసామండి. సో మనకి ఎప్పుడైనా ఇన్కమింగ్ పోయినప్పుడు మన రూమ్లో ఉండే సప్లై కూడా పోద్ది. సో మనం చేసే అలారం అనేది డైరెక్ట్ 33 కానే వర్క్ కావాల్సిన లేదు. రూమ్లో పవర్ సప్లై పోయినా వర్క్ అయ్యేటట్లు డిజైన్ చేస్తే సరిపోతుంది. ఓకే, అదే నుంచి కంట్రోల్ రూమ్కి వచ్చామండి. కంట్రోల్ రూమ్లో సాకెట్ ఉంది. ఈ అలారం ఒకసారి వర్కింగ్ చూద్దాం. చూడండి, వైరు ఫస్ట్ ప్లగిన్ చేస్తున్నా. వర్క్ అవుతుంది. దీనికి ఒక ఇండికేషన్ కూడా పెట్టానండి, వైట్ కలర్ ఇండికేషన్, లైట్ అవుపడుతుందా. సో ఇప్పుడు దీని అలారం సర్క్యూట్ యాక్టివేట్ చేద్దాం. ఇప్పుడు అలారం అనేది యాక్టివేట్లో ఉంది. ఇన్కమింగ్ పోగానే మొత్తుకునేటట్లు యాక్టివేట్ చేసినాం. సపోజ్ ఇప్పుడు మనం ఇన్కమింగ్ పోవాలంటే 33 బ్రేకర్ అన్నా ఎల్విన్ అన్నా ట్రిప్ చేయాలంటే దానికి చాలా పర్మిషన్స్ కావాలి. సో మనకి ఆ బ్రేకర్ బంద్ చేసిన సప్లై ఆఫ్ అయ్యింది, ఇక్కడ ప్లగ్ రిమూవ్ చేసిన సప్లై ఆఫ్ అయ్యింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లగ్ రిమూవ్ చేస్తున్నా. అలారం వస్తుంది. మనకు వద్దనుకుంటే సప్లై బంద్ చేసుకోవాలి. దీన్ని అతి తక్కువ ఖర్చుతో డిజైన్ చేశానండి. కొంతమంది అనుకోవచ్చు ఎల్వి ట్రిప్ అయినా రూమ్లో అలారం వస్తుంది అంటే, ఎస్ వస్తుంది. బట్ దీన్ని మీకు యూజ్ అయ్యే టైంలోనే యూజ్ చేసుకుంటే బెటర్. అంటే నైట్ టైం బాగా సౌండ్ తక్కువ వచ్చే పీటీఆర్లకి యూజ్ చేసుకుంటే బెటర్. దీన్ని అతి తక్కువ ఖర్చుతోటి 800తో డిజైన్ చేశానండి. ఎక్కువ సౌండ్ రావాలంటే 800తో వస్తుంది. తక్కువ సౌండ్ అయితేనో 650 డిజైన్ చేయొచ్చు. దేంట్లో ఒక డీసీ సర్క్యూట్ని డెవలప్ చేశాను, ప్లస్ ఒక చిన్న బ్యాటరీని కూడా డిజైన్ చేశాను. ఆ బ్యాటరీ ఎంతంటే ఒక
దేంట్లో ఒక బ్యాటరీ ఉందండి. ఆ బ్యాటరీని రీప్లేస్ కూడా చేయొచ్చు అండి. ఇన్ కేస్ అది ఛార్జింగ్ కంప్లీట్ అయితే అది 20 రూపీస్ ఆర్ 30 రూపీస్ అయితే దేని సింపుల్గా ఫిట్ చేయొచ్చు. పైన బాక్స్ అది ఓపెన్ చేసి సింపుల్గా ఇన్సెట్ చేయొచ్చు. కనీసం 6 months వస్తుంది ఆ బ్యాటరీ. నా పేరు సాయి కుమార్. నేను న్యూగా అపాయింట్ అయిన జేఎల్ఎం అండి, 2023 బ్యాచ్. నాది సూర్యాపేట సర్కిల్, హుజూర్నగర్ డివిజన్, మునగాల సబ్ డివిజన్, మోతి సెక్షన్లో వర్క్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ అలారంను 2 సర్క్యూట్లు డిజైన్ చేసండి. ఒకటి సౌండ్ ఎక్కువ వచ్చాయి, సౌండ్ తక్కువ వచ్చాయి. ఒకటి సౌండ్ ఎక్కువ వచ్చేదేమో 800, సౌండ్ తక్కువ వచ్చేదేమో 650 రూపీస్కి డిజైన్ చేశానండి. దీనివల్ల మనం ఏంటంటే కంటిన్యూటీ సప్లై ఇవ్వాల్సింది కన్సూమర్కి. ఇమీడియట్గా మనం ట్రాన్స్కో ఏఈని ప్లస్ మన ఆపరేషన్ ఏఈని అలర్ట్ చేయొచ్చు 33 ఫెయిల్ అయినా. ఇన్ కేసు లేట్ కాకుండా అంటే కన్సూమర్కు కాల్ చేసిన దానిక మనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మనకి సప్లై ఆపరేటర్ రెస్ట్ పొజిషన్లో ఉండొచ్చు. మేబీ పీటీఆర్ సౌండ్ తక్కువ వచ్చి కంట్రోల్ రూమ్లో లోడ్లు అని అంటే లైట్ ఫ్యాన్స్ అని ఆఫ్లో ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయడం లేట్ అవుద్ది. అది కనుక్కుంటారు ఎవరైనా, బట్ లేట్ ప్రాసెస్ 10 minutes కూడా ఎందుకు డిలే చేయాలి, కన్సూమర్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి, ఇండస్ట్రియల్ లోడ్స్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలనే మెయిన్ ఇంటెన్షన్ తోటి ఈ అలారం డిజైన్ చేయాల్సి వచ్చిందండి. థ్యాంక్ యూ.